ప్రజా ప్రభుత్వానికి మెకానిక్ అసోసియేషన్ అండగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 2 వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐటీ కార్డులు ధరల పట్టిక పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని, అర్హులైన పేద మెకానిక్ వృత్తి చేస్తున్న పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. దొంగ బండ్లు పట్టణ అధ్యక్షుడు కొల్ల అనిల్ కుమార్ గారు, భూపాలపల్లి పట్టణ సెక్రటరీ గంగాల సంతోష్ గారు, భూపాలపల్లి పట్టణ ఉపాధ్యక్షులు స్వామన్న గారు, భూపాలపల్లి పట్టణ జాయింట్ సెక్రటరీ మహేశ్వర గారు, అటకాపురం సురేందర్ గారు, సభ్యులు ప్రదీప్ గారు, శ్రీకాంత్ కలిసింది అంటే మాదికి రైట్ చేయగలరు కిషన్ చేయగలరు కిషన్ ఇగో సామూర్తి ముంజాల కరుణాకర్ స్వాగతం చదవబోతున్నాం సార్. సార్ మేము భూపాలపల్లి జిల్లా కమిటీ 2018లో వేసాం సార్. ఇక్కడ ఏమైనా ప్రత్యేకత చేయాలని చెప్పి మేము 2018లో 31 జిల్లాలు తిరిగినాం సార్. 31 జిల్లాలు తిరిగి 31 జిల్లాల్లో కమిటీ వేసుకుని వచ్చి భూపాలపల్లిలో అతి మెజారిటీతో 5000 మెంబర్స్తో మేము మీటింగ్ అరేంజ్ చేసాం సార్. ఈ రోజు నాడు ప్రతి జిల్లాలో యూనియన్ ఆఫీస్ అయింది సార్, కానీ మా భూపాలపల్లిలో చేసుకోలేకపోయాం. కాబట్టి దయచేసి మీరు మా భూపాలపల్లి అసిస్టెంట్కి జిల్లా కమిటీ ఆఫీస్ మీరు ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. గండ్ర సత్యనారాయణ గారికి, స్థానిక గౌరవ కౌన్సిలర్స్ మరియు ఈ మెకానిక్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్స్, డిస్టిక్ బాడీ, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్ ఎవరైతే ఉన్నారో మెకానిక్ మోటార్ సైకిల్ మెకానిక్స్ అందరికీ కూడా నమస్కారాలు సార్. నిన్న మీరు మా దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమం రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది సార్. మేము మా పోలీస్ శాఖ తరఫు నుంచి అంటే వారు మాకు చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్లా నేను ట్రైల్ కోసం పోయినప్పుడు ఆ బండికి ఇన్సూరెన్స్ కానీ ఆ పేపర్స్ అంటే వాళ్ళు ట్రైల్ పోయినప్పుడు వాళ్ళు ఇన్సూర్ చేసుకోలేరు సార్. కాకపోతే వారికి పర్సనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉంటే అది చూసి మేము దాన్ని ఎక్స్క్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. సో మా డిపార్ట్మెంట్ తరఫున డెఫినెట్గా మేము 100% కోఆపరేట్ చేస్తాం సార్. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి 100% కోఆపరేట్ చేస్తాం సార్. అదేవిధంగా కొన్ని బైక్ దొంగతనాలు జరిగినప్పుడు కూడా ఆ రిపేర్స్ కోసం అని వాటికి వీళ్ళ దగ్గరకు వస్తారు సార్. వీళ్ళ దగ్గర కొంత సమాచారం ఉంటుంది. సో ఈ వేదిక నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైనా ఇట్లా ఇటువంటి నేరాలకు పాల్పడినటువంటి వెహికల్స్ కానీ, అంటే మన దొంగతనం జరిగిన వెహికల్ కావచ్చు, తర్వాత ఇంకేదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇంకా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రీసెంట్గా కూడా సార్ ఒక 2 months బ్యాక్ ఒక చిన్న మెకానిక్ షాప్ దగ్గర నుంచి ఒక అబ్బాయిని పట్టుకొని వాడిని కార్లో తీసుకుపోయి ఆ కమలాపూర్ రోడ్లో వాడిని కొట్టి తీసుకొచ్చి కొంచెం న్యూసెన్స్ చేసింది సార్. అది ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వారందరి మీద కేసు బుక్ చేసి వారి మీద చర్య తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్ ఏంటంటే సార్, మా డిపార్ట్మెంట్ 100% వాళ్ళు కోఆపరేట్ చేస్తాం సార్. ఈ ఎవరైతే ట్రైల్ కోసం బయలులో వారిని ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అవన్నీ కూడా అట్లాంటి ఏమి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పర్సనల్ డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత ఐడెంటిటీ కార్డు ఉండేలా చూసుకుంటే సరిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు అర్బన్గా జిల్లా యూనియన్గా ఏర్పడి మీ యొక్క యూనియన్ పరంగా ఐడెంటిటీ కార్డ్స్ ప్రింట్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు వాస్తవంగా బైక్ మెకానిక్ల దగ్గరికి బైక్ అనేది మీరు మెకానిజం చేసుకునే ముందు, బండి ఇచ్చే ముందు బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసి ఆ ఓనర్తో తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించాలి.
ఎందుకనంటే ఆ ఇన్సూరెన్స్ లేకపోతే ఏదన్నా జరగరాని యాక్సిడెంట్లన్నీ జరుగుతూనే ఉంటాయి. మన బైక్ పోయి 2 బైకులు గుద్దుకొని చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. మనకు బండికి ఇన్సూరెన్స్ ఉంటే సుమారు 10-15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. గుద్దినోడు లేకపోతే చనిపోయినోడు డెడ్ బాడీ తీసుకొచ్చి మన ఇంటి ముందు వేస్తే ఆ బైకే ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి ఆర్థిక పరిస్థితి లేనోడు వాడు రూపాయి ఇయ్యలేడు. ఆర్థిక పరిస్థితి ఉన్నోడు కూడా ఇన్సూరెన్స్ కట్టాడు. మనం సాడుకు పోలీసు వాళ్ళు ఈడున్నారని పోలీసు వాళ్ళకి అక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళు గంటల కొద్ది ఉంటా అంటారు. నేను చాలా మంది చూస్తా అంటారు రోడ్లు ఎంబడి పెద్ద పెద్ద డీసీఎంలు, టాటా ఏసీలు, మోటార్ సైకిళ్ళు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఆడ పోలీసు వాళ్ళు ఆగితే వీడు ఇక్కడ నిల్చొని ఉంటాడు. అది ఎందుకయ్యా మరి బండికి కాగితాలు చేసుకొని ఇన్సూరెన్స్ చేసుకొని రెగ్యులరైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా భావన. అది మెకానిక్స్ మీరు బైక్ ఓనర్లకు మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. నా యొక్క బండి ఇన్సూరెన్స్ టైం వచ్చిందంటే 20 రోజుల ముందే కడతా. ఒకవేళ దాటిపోతే ఆ బండి తీయ మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టేదాకా. ఇది ఒక పాలసీ, ఒక పద్ధతి పెట్టుకోవాలి. నేనేమంటానంటే పోలీసు వాళ్ళు బైకులు పట్టుకోవద్దు అంటలేను, ఇన్సూరెన్స్ లేని వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి. ఎందుకు నడపాలి? ఇక్కడనే డీటీఓ ఉన్నాడు, మీరు నా దగ్గర తీసుకురండి, మీ వాళ్ళలో 50 మంది 100 మంది ఉన్నా తీసుకురండి, నేను ఫ్రీగా ₹1 లేకుండా లైసెన్స్ ఇప్పిస్తా, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తా, బండి కాయిదాలు కూడా చేయిస్తా. ఓకేనా? దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న ఏదో కాలనీ వాళ్ళు వచ్చిండ్రు, మన సిఆర్ నగర్ వాళ్ళు ఒక 100 మంది